రైతులందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారాగా పచ్చిమిర్చి అనేది ఈ టైంలో వేసుకుంటే రైతుకి లాభసాటిగా ఉంటుందా అన్న విషయాన్ని అయితే మనం ఈ వీడియో ద్వారాగా తెలియపరచడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మార్కెట్ పచ్చిమిర్చి చూసుకున్నట్టయితే మే 24వ తారీఖు రూ. 140 అయితే ఉండడం జరిగింది. మన ఇంట్లో వాడుకోవడానికి కొనుగోలు అయితే చేయడం జరుగుతుంది కదా. రూ. 140 అయితే ఉండడం జరిగింది. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలలు అనేది పచ్చిమిర్చికి చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి రేట్ రావడం జరుగుతుంది. ఎకరం, అరెకరం వేసుకున్న రైతులకైతే మంచి లాభసాటిగా అయితే ఈ పచ్చిమిర్చి సాగు అనేది బాగుంటుంది. తర్వాత చూసుకోవడానికి పచ్చిమిర్చి చాలా వరకు అధికంగా లేదు. ఎందుకు లేదంటే వాతావరణ దృష్ట్యా ఎండలు అధికంగా రావటం, ప్లస్ బోర్లలో నీళ్లు లేకపోవటం, నర్సరీలో పెంచే సామర్థ్యం లేకపోవటం. ఎందుకంటే నర్సరీలో ఇంతకుముందు పోయిన సంవత్సరం ఎండాకాలంలో పచ్చిమిర్చి వేశారు. ఈ సంవత్సరం ఎండాకాలంలో పచ్చిమిర్చి వేయడానికి భయపడుతున్నారు నర్సరీ వాళ్ళు. ఎందుకంటే అటు బోరులు లేక, ప్లస్ వచ్చేసరికి పచ్చిమిర్చికి వైరస్ వచ్చేసి ఎదుగుదల లేక మొక్క దశలోనే అంతటితో ఆగిపోతుంది. తర్వాత చూసుకున్నట్టయితే నర్సరీ వాళ్ళు కూడా అందుకు భయపడి మొక్కను పెంచట్లే. ఓవరాల్గా చూసుకుంటే మనకు పచ్చిమిర్చి అంతా బయట నుంచే వస్తుంది. తర్వాత ఏదైతే ఉందో పచ్చిమిర్చికి 3 నెలలు ప్రధానం అని నేనైతే చెప్తున్నది. ఎందుకంటే సపోజ్ ఈరోజు రూ. 140 ఉంది. మనం ఇప్పటి నుంచే మన ఏరియాలలో ఆంధ్ర, తెలంగాణలో ఇప్పటి నుంచే మొక్కలు వేయటం జరుగుతుంది. అక్కడక్కడ రైతులు పచ్చిమిర్చి అక్కడక్కడ వేసిన రైతులకి ఏంటంటే కాపు రావడానికి ఒక 45 రోజులు పట్టిద్ది మినిమం. 45 రోజులు వచ్చినా కానీ పడినా కానీ కాపు కొద్ది కాపే పడిద్ది. ఏదైనా ఒక 90 రోజులు ఆగితే రైతుకి కొంచెం మంచి కాపు అనేది రావడం జరుగుతుంది చెట్టుకి. అప్పుడు కొంచెం రేటు కూడా ఉంటుంది. ఒక్కసారిగా పడిపోదు. ఎందుకంటే రైతు కేజీ వచ్చేసరికి రూ. 30 అమ్ముకున్నా కానీ రైతుకి లాభమే పచ్చిమిర్చి. తర్వాత అంటే రైతు దగ్గర రూ. 140 కొంటారని కాదు, మార్కెట్లో రూ. 140 రేటు ఉంది. అంటే ఓవరాల్గా రైతు దగ్గర 80 నుంచి 100 రూపాయలకైతే కొనుగోలు చేయడం జరుగుతుంది కేజీ చూసుకొని. మనకు రూ. 30 ఉన్నా అంటే ఆగస్టు టైంలో రూ. 30 వెళ్ళిద్ది. ఎందుకంటే అందరు రైతులు వేస్తారు. ఆ రైతులు వేసిన ప్రతి ఒక్క పొలంలో పచ్చిమిర్చికి అనుకూలంగా ఉన్న వెరైటీలు ఏదైతేనే తెల్లకాయ, తర్వాత నలుపు కాయ, తర్వాత తేజాల మీద కొంచెం లావు ఉండే కాయలు కూడా పచ్చిమిర్చికి కొన్ని ఏరియాలలో వాడటం అయితే మనం చూసుకోవచ్చు. తెలుపు కాయలు చూసుకున్నట్టయితే మనకి 341 సెగ్మెంట్లలో ఫార్మ్టెక్ కంపెనీ వాళ్ళ అభిరాము, లిటిల్ హైబ్రిడ్ సీడ్స్లో నెంబర్ 5 సెగ్మెంట్, నెంబర్ 5 అంటున్నా, వాళ్ళది అక్షయ అనే వెరైటీ ఉంటుంది. అది కూడా బాగుంటుంది. తర్వాత నలుపులో చూసుకుంటే లిటిల్ హైబ్రిడ్ వాళ్ళది కాంచన అనే వెరైటీ ఉంటుంది. అది కూడా పచ్చికాయకి, పండుకాయకి రెండిట్లకి పనిచేస్తుంది. విజే బయోఅగ్రిటెక్ వాళ్ళది సౌందర్య అని నలుపు అయితే వస్తుంది కాయ. మరీ నలుపు కాదు, మరీ తెలుపు కాదు, చామంచాయిగా మిడిల్గా ఉంటుంది. ఆ 341 సెగ్మెంట్ కింద పోతుంది. అటు పండుకాయకి పనిచేస్తుంది, ఇటు పచ్చికాయకి పనిచేస్తుంది. 2 రకాలుగా అయితే పనిచేయటం చూడొచ్చు. విజయ్ బయోఅగ్రిటెక్ వాళ్ళది సౌందర్య అనే వెరైటీది. జేకే 1020 అనే 341 సెగ్మెంట్ కూడా పచ్చికాయకి, పండుకాయకి, ఎండుకాయకి ఉపయోగపడిద్ది. మనం చూసుకున్నట్టయితే కాయ తెలుపు. ఇలా కొన్ని వెరైటీలు ఉన్నాయి. రకరకాలుగా చెప్పుకుంటే చాలా వెరైటీలు ఉన్నాయి. విశ్వా 41 ఉంటుంది విజయ్ బయోఅగ్రిటెక్ వాళ్ళది. విశ్వా 41 పచ్చికాయకి, పండుకాయకి కూడా పనిచేస్తుంది. అది 341 సెగ్మెంట్. అది కూడా అది కాయ తెలుపు వస్తుంది. సౌందర్య నలుపు వస్తుంది కొంచెం. ఆ విధంగా చూసుకున్నట్టయితే పచ్చికాయకైతే మంచి లాభసాటిగానే ఉంటుందని రైతులకైతే తెలియజేయడం జరుగుతుంది. అదండి రైతు సోదరులారా.